హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీ ముందుకొచ్చేసాను మినప సున్నుండలతో. ఈ రెసిపీ అంటే నాకు చాలా చాలా ఇష్టమండి. చాలా బాగా వచ్చింది. నేను చాలా సార్లు ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక కడాయిలో 2 కప్పుల మినపప్పు వేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత అవి కలర్ చేంజ్ అవుతున్న టైంలో చూడండి, కలర్ చేంజ్ అవుతున్నాయి. చేంజ్ అవుతున్న టైంలో ఒక 10 యాలకులు అందులో వేసుకోవాలి. వేసుకొని దోరగా వేయించిన తర్వాత అవి చూడండి కలర్ మారుతూ ఉంటాయి. కలర్ మారిన తర్వాత వాటిని దించి ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా వేగాయి అని ఎలా తెలుస్తుందంటే ఒకటి నోట్లో వేసుకొని చూస్తే గట్టిగా ఉంటుందండి. ఆ టైంలో దించుకొని ఇవి ఒక ప్లేట్ లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ వేసుకుంటే బాగుంటుంది. బాగోవడం కాదండి, వేడిగా వేస్తే మిక్సీ పాడైపోద్దనమాట. అందుకే చల్లారిన తర్వాత మాత్రమే వెయ్యాలి. చల్లారిన తర్వాత నేను ఇలా మిక్సీ వేసుకుంటున్నాను. ఇలా మిక్సీ వేసుకున్న దాన్ని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 2 కప్పులు షుగర్ తీసుకొని అది కూడా మిక్సీ వేసి అది కూడా ఆ ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత రెండింటిని ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం నెయ్యిని వేడి చేసుకోవాలి. నెయ్యిని వేడి చేసుకున్న తర్వాత నేనైతే మాత్రం దొడ్ల నెయ్యి వాడతానండి. చాలా బాగుంటది. ఇదిగోండి, నేను స్టవ్ మీద హీట్ చేస్తున్నాను. పూర్తిగా హీట్ అయిన తర్వాత దించుకొని ఒకసారి ఆ పౌడర్ ని మళ్ళీ కలుపుకొని అందులోని కొంచెం కొంచెంగా నెయ్యి పోస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే వేడివేడిగా ఉన్నప్పుడే ఉండలు చాలా బాగా వస్తాయండి. వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఉండలు చేస్తే గట్టిగా వస్తాయి అన్నమాట. లేదంటే విరిగిపోతాయి మధ్యలోనే. నేనైతే కలుపుకున్న తర్వాత వెంటనే ఉండలు చేసేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టేశాను. ఇవైతే చాలా చాలా టేస్ట్ గా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు చేయాలంటే కొంచెం మోటివేషన్ కావాలి కదా, అందుకే మీరు లైక్ చేస్తే నాకు మోటివ్ గా ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తాను. థ్యాంక్ యూ.